గమనించాలి. దేవుని యొక్క ప్రేమలో స్థాయి భేదం లేదండి. అందరినీ దేవుడు ప్రేమిస్తారు, అందరినీ దేవుడు ఆదరిస్తారు, అందరినీ దేవుడు రక్షిస్తారు, అందరినీ దేవుడు చేర్చుకుంటారు, అందరినీ దేవుడు క్షమిస్తారు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ లోక సంబంధమైన ప్రేమలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు, స్థాయి భేదాలు ఉండొచ్చు, అధికార భేదాలు ఉండొచ్చు, అంతస్తుకు సంబంధించిన భేదాలు ఉండొచ్చండి. అయితే దేవుని ప్రేమలో ఏ భేదము ఉండదండి. దేవుని ప్రేమలో ఏ హెచ్చుతగ్గులు ఉండవండి. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తారు, అందరినీ సమానంగా చూస్తారు. గొప్పవారిని ప్రేమిస్తారు, పేదవారిని ప్రేమిస్తారు, ఉద్యోగస్తులను ప్రేమిస్తారు, ఉద్యోగం లేని వారిని ప్రేమిస్తారు, గొప్ప స్థాయిలో ఉన్న వారిని ప్రేమిస్తారు, తక్కువ స్థాయిలో ఉన్న వారిని ప్రేమిస్తారండి. గొప్ప పాపులను ప్రేమిస్తారు, పరిశుద్ధులను కూడా ప్రేమిస్తారు. చాలామంది అనుకుంటారు కదా, ఇంత ఘోర పాపిని కూడా దేవుడు ప్రేమిస్తారా, ఇంత ఘోర పాపిని కూడా దేవుడు రక్షిస్తారా, ఇంత ఘోర పాపిని కూడా దేవుడు ఆదరిస్తాడా, ఇంత ఘోర పాపిని కూడా దేవుడు చేర్చుకుంటాడా? చేర్చుకుంటాడండి. అది దేవుని మనసు. ఈ లోక సంబంధమైన మనుషులు చేర్చుకోకపోవచ్చు, ఆదరించకపోవచ్చు, ఓదార్చకపోవచ్చు, ధైర్యమును అందించకపోవచ్చు, రక్షించలేకపోవచ్చు. అయితే దేవుడు రక్షిస్తాడు, దేవుడు చేర్చుకుంటాడు, దేవుడు ఆదరిస్తాడు. ఘోర పాపులకు కూడా మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తారండి. ఎలా చెప్పగలుగుతున్నావు ఈ మాట అని అడుగుతారేమో. సిలువ పైన ఒక దొంగ దేవుడిని అడుగుతారు కదా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు యేసుప్రభు ఒకే మాట అన్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని. అంటే పరలోక రాజ్యానికి నీకు అర్హత దొరికింది అని. చూసారా, ఘోర పాపిని కూడా యేసుప్రభు వారు చేర్చుకున్నారండి, రక్షించారండి, ఆదరించారండి, మరొక అవకాశాన్ని ఇచ్చారండి. మరి మనకివ్వరా? మనకు అవకాశం ఇవ్వరా? ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని ప్రేమలో ఏ భేదము ఉండదు అని సత్యాన్ని గుర్తిద్దాం. దేవుని దగ్గరకు వద్దామండి. దేవునికి ఎవరైతే దూరంగా ఉంటారో వారు నష్టాన్ని పొందుకుంటారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? దేవునికి దూరంగా జీవిస్తున్నామా, దగ్గరగా జీవిస్తున్నామా, పరిశుద్ధంగా జీవిస్తున్నామా, పాపంలోనే జీవిస్తున్నామా? ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం.